సుచిత్రలో భూ వివాదం తీవ్రంగా మారింది. లిటిగేషన్ ఉన్న ల్యాండ్ లో జాయింట్ సర్వేయర్ సమక్షంలో సర్వే చేస్తున్నారు. ఈ క్రమంలో ఆ స్థలం దగ్గరికి ఎమ్మెల్యేలు మల్లారెడ్డి, మర్రి రాజశేఖర రెడ్డి వచ్చారు. వారి వెంట అనుచరులు కూడా భారీగా తరలివచ్చారు. ఘటనా స్థలంలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉండడంతో మల్లారెడ్డి అనుచరుల్ని పోలీసులు చెదరగొట్టారు. సర్వే ప్రాంతంలోకి ఇద్దరికి మాత్రమే అనుమతిచ్చారు. వివాదాస్పద భూమి దగ్గర భారీగా పోలీసుల్ని మోహరించారు. హైదరాబాద్ సుచిత్రలో నెలకొన్న భూ వివాదానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని అందించడానికి, అదే లొకేషన్ నుంచి పూర్తి సమాచారం మనకు అందించడానికి మా కరెస్పాండెంట్ నుమాన్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. నుమాన్, ఎస్ శ్రీనివాస్, ఏదైతే ఇటు సుచిత్రలో ఉన్నటువంటి సర్వే నెంబర్ 82లో ప్రస్తుతం ఏదైతే వివాదాస్పద స్థలానికి సంబంధించి ఇక్కడ ఏదైతే సర్వే అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర రెడ్డి, అదేవిధంగా మాజీ మంత్రి మల్లారెడ్డి ఏదైతే ఈ స్థలానికి చేరుకున్నటువంటి పరిస్థితి ఒకసారి మనం ఏబిఎన్ స్క్రీన్ లో కూడా చూడొచ్చు. ఇరు వర్గాలు కూడా కూర్చొని ప్రస్తుతం అయితే ఇక్కడ సర్వే అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి. భారీగా పోలీసులను కూడా ఇక్కడ మోహరించినటువంటి పరిస్థితి. ఉదయం నుంచి కూడా ఒక నాటకీయ పరిణామాలు అనేది ఇక్కడ చోటు చేసుకున్నాయని చెప్పొచ్చు. ప్రస్తుతం మనం చూస్తున్నాము వివాదాస్పద స్థలంలో అయితే సర్వే కొనసాగుతుంది. ఇప్పటికే ల్యాండ్ దగ్గరికి ఎమ్మెల్యేలు మల్లారెడ్డి, మర్రి రాజశేఖర రెడ్డి చేరుకున్నారు. దాంతోపాటు ఏదైతే ఇటు మల్లారెడ్డి అనుచరులు కూడా పెద్ద ఎత్తున ఇక్కడ చేరుకున్నటువంటి పరిస్థితి ఉంది. కేవలం ఇద్దరిని మాత్రమే సర్వే జరిగినటువంటి ప్రాంతానికి లోపలికి అనుమతించినటువంటి పరిస్థితి ఉంది. వివాదాస్పద ల్యాండ్ వద్ద అయితే పెద్ద ఎత్తున ఇప్పటికే పోలీసులను కూడా మోహరించినటువంటి పరిస్థితి కూడా ఉంది. ప్రస్తుతం మనము ఏదైతే ఏబిఎన్ స్క్రీన్ లో కూడా చూడొచ్చు. ఏదైతే మాజీ మంత్రి మల్లారెడ్డి ప్రస్తుతం సర్వే జరుగుతున్నటువంటి వారితో మాట్లాడుతున్నారు. ఇరు వర్గాలు కూడా ప్రస్తుతం వారు మాట్లాడుతున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. మల్లారెడ్డి గారు ప్రస్తుతం ఉన్నారు, ఇక్కడ మనం చూడొచ్చు ఏబిఎన్ స్క్రీన్ లో కూడా. అదేవిధంగా మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర రెడ్డి కూడా ఉన్నటువంటి పరిస్థితి. పోలీసులు అయితే ఎవరిని లోపలికి అనుమతించినటువంటి పరిస్థితి. మొత్తం కూడా 2.5 ఎకరాల్లో ఉన్నటువంటి ఈ స్థలానికి సంబంధించి ఇందులో 1.51 ఎకరాలు ఉన్నటువంటి స్థలం ఏవైతే ఉందో ఇదంతా కూడా గతం నుంచి కూడా వివాదాస్పదంగా ఉంది. దీని మీద ఇప్పటికే గతంలో కూడా మేము అధికారుల దృష్టికి తీసుకువెళ్ళాం, పోలీసులకు కూడా తీసుకువెళ్ళామని కూడా ఇక్కడ ఉన్నటువంటి బాధితులు అయితే చెప్తున్నారు. ఉదయం నుంచి కూడా నాటకీయ పరిణామాలు అయితే చోటు చేసుకుంటున్నటువంటి పరిస్థితి. పెద్ద ఎత్తున ఇటు పోలీసులు కూడా మోహరించినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. ప్రస్తుతం అయితే ల్యాండ్కి సంబంధించినటువంటి సర్వే కొనసాగుతుంది. మరోవైపు మల్లారెడ్డి అనుచరులు ఎవరైతే ఉన్నారో మల్లారెడ్డి అనుచరులు కూడా పోలీసులు అయితే చెదరగొట్టి ఇక్కడ నుంచి పంపించినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తుందని చెప్పవచ్చు. ప్రస్తుతం మనము చూడొచ్చు, ఏదైతే సుచిత్ర దగ్గర ఉన్నటువంటి వివాదాస్పద స్థలమైనటువంటి సర్వే నెంబర్ 82లో ప్రస్తుతము ల్యాండ్ సర్వేర్ టీం ప్రస్తుతము ఇక్కడ సర్వే నిర్వహిస్తున్నారు. పూర్తిగా తాము సహకరిస్తాము, ఇందులో ఎలాంటి కూడా వివాదాలకు తావులేదంటూ కూడా మల్లారెడ్డి అయితే చెప్తున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తుందని చెప్పొచ్చు. మరి కాసేపట్లోనే ఈ సర్వే కూడా పూర్తి అయ్యేటటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది. ప్రస్తుతం మనం ఏబిఎన్ స్క్రీన్లో చూస్తున్నాము, ఏదైతే సర్వే అయితే కొనసాగుతున్నటువంటి సిచ్యువేషన్ కూడా మనకు కనిపిస్తుంది. మనము చూడొచ్చు ప్రస్తుతం మల్లారెడ్డి, దాంతోపాటు మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర రెడ్డి కూడా ఇక్కడ చేరుకున్నారు. వారికి పూర్తిగా సహకరిస్తాము, ఎలాంటి వివాదం లేదు, బట్ కావాలనే కొంతమంది ఈ వివాదాన్ని ఎక్కువ చేసే ప్రయత్నం చేశారంటూ కూడా తమ మీద కుట్ర చేస్తున్నారంటూ కూడా మాజీ మంత్రి మల్లారెడ్డి కూడా చెప్తున్నటువంటి పరిస్థితి అయితే మనకు కనిపిస్తుందని చెప్పొచ్చు. ప్రస్తుతం మనం ల్యాండ్ సర్వే జరుగుతున్నటువంటి ప్రాంతం దగ్గర ఉన్నాము. భారీగా పోలీసులను కూడా ఇక్కడ మోహరించినటువంటి సిచ్యువేషన్ కూడా మనకు కనిపిస్తుంది. పోలీసులు లోపలికైతే ఎవరిని అనుమతించట్లేదు. ఏదైతే ఉదయం నుంచి కూడా పూర్తిగా నాటకీయ పరిణామాలు అనేవి చోటు చేసుకుంటున్నాయని చెప్పొచ్చు. ఏదైతే ఇరు వర్గాలు దాదాపు 15 మంది తాము దీన్ని కొనుగోలు చేశాము, దీని మీద రిజిస్ట్రేషన్స్ ఉన్నాయి, దీని మీద కోర్టు నుంచి కూడా తనకు ఆర్డర్ కాపీస్ కూడా ఉన్నాయంటూ కూడా ఉదయం నుంచి ఇక్కడ ఏదైతే ఆందోళన చేపడుతున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం అయితే జాయింట్ సర్వేయర్ సమక్షంలో ల్యాండ్ సర్వే అయితే కొనసాగుతుంది. మనము చూడొచ్చు, ఇటు టాస్క్ ఫోర్స్ పోలీసులు అదేవిధంగా పోలీసులు కూడా భారీగా మోహరించినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తుందని చెప్పొచ్చు. ప్రస్తుతం మనము ఏబిఎన్ స్క్రీన్లో కూడా చూడొచ్చు. పూర్తిగా
ఏదైతే ఈ వివాదాస్పదమైనటువంటి ల్యాండ్కి సంబంధించి సో వివాదం అయితే ఉదయం నుంచి కూడా హైడ్రామా చోటు చేసుకుంటుందని చెప్పొచ్చు. మొదట ఏదైతే ఈ వివాదం జరిగిన వెంటనే ఇక్కడ ఉన్నటువంటి షెడ్లు కానివ్వండి, అడ్డంగా కట్టినటువంటి బ్లూ షీట్స్ అవన్నీ కూడా మల్లారెడ్డి దాంతోపాటు మర్రి రాజశేఖర రెడ్డి అనుచరులు అయితే పూర్తిగా తొలగించారు. ఉదయం పెద్ద ఎత్తున వివాదమైంది. దాని తర్వాత వారిని ఇరువురిని కూడా పోలీసులు మల్లారెడ్డిని అదేవిధంగా మర్రి రాజశేఖర రెడ్డిని అదుపులోకి పోలీసులు తీసుకున్నారు. దాని తర్వాత మరోసారి తిరిగి వారంతా కూడా కూర్చొని దీని మీద మాట్లాడతాము. సో ఏదైతే దీని మీద ఒక క్లారిటీకి ఈరోజు వస్తామంటూ కూడా వారు చెప్పినటువంటి పరిస్థితి. సో ఏదైనా కూడా ఈ భూమికి సంబంధించినటువంటి హక్కులు తమకే ఉన్నాయి, పూర్తిగా తమ ఆధీనంలోనే ఉంది. చాలా 40 ఏళ్ల క్రితం కొన్నటువంటి ఈ స్థలం అంటూ కూడా మల్లారెడ్డి అయితే చెప్తున్నారు. ఇదిలా ఉంటే మాత్రం ఇందులో 1.11 ఎకరాలు తమదంటూ ఈ 15 మంది కూడా వాదనకు దిగుతున్నారు. సో ఈ నేపథ్యంలో ఒక్కొక్కరు 400 గజాల చొప్పున గతంలో భూమిని కొనుగోలు చేసినట్టు కూడా ఈ 15 మంది అయితే చెప్తున్నారు. కోర్టు సైతం తమకు అనుకూలంగా తీర్పు ఇచ్చిందంటూ కూడా ఈ 15 మంది అయితే చెప్తున్నటువంటి పరిస్థితి. సో కోర్టు ఆర్డర్ ఉన్నందువల్ల సంఘటన స్థలంలో ఎలాంటి గొడవలు చేయొద్దంటూ కూడా ఇరు వర్గాలకైతే పోలీసులు చెప్పినప్పటికీ కూడా సో ఉదయం నుంచి కూడా ఒకంత ఇక్కడ హైడ్రామా చోటు చేసుకుంటుంది. ఉద్రిక్త పరిస్థితులు కూడా ఇక్కడ చోటు చేసుకుంటున్నటువంటి పరిస్థితి. సో ఇక్కడ బాధితులు ఉన్నారు, వారితో కూడా మాట్లాడదాం. శ్రీనివాస్ గారు చెప్పండి, మార్నింగ్ నుంచి కూడా ఇక్కడ అంతా ఒక నాటికే పరిణామం చోటు చేసుకుంటుంది. మల్లారెడ్డి గారేమో పూర్తిగా మాకు సంబంధించినటువంటిది, సో ఇప్పుడేమో అంటున్నారు మేము పూర్తిగా మీకు సహకరిస్తామంటున్నారు. ఏంటి మీరు బాధితులకు ఏం చెప్పదలుచుకున్నారు? ఇప్పుడు ఆయన ల్యాండ్ లేదంటలే, మేము ఎకరా 29 గుంటలు ఆయనకు ఉన్నది. నేను డిస్ప్యూట్ చేస్తలే, ఒక గజం కూడా అవసరం లేదు మాకు. కానీ మా అదే సర్వే నెంబర్లో మాకు కూడా ఉన్నది. మాకు ఒక 40 గుంటలు మాకున్నది. సో మేము అసలు మీకు ఈ ల్యాండే లేదు, గోడ లోపల మొత్తం నాదే అని అంటే అట్లా కుదరదు కదా. మాకు రీజనల్ డిప్యూటీ సర్వే ఉంది, దాని ప్రకారం ఎంత ఉందో ఉంది, మంచి కరెక్ట్గా కొలిసింది ఉంది. 2000 సంవత్సరంలో వేసింది. ఈయన 2011లో కొన్ని నీ ల్యాండ్ లేదు అని అంటే అర్థం ఏమన్నా దానికి? మొత్తం మీరు ఎంతమంది ఉన్నారు సార్? నేను ఒక్కనే ల్యాండ్ ఉన్నా. అంతకుముందు 10 మెంబర్స్ ఉండే వాళ్ళ దగ్గర నేను తీసుకున్నా. 2 years అయినా నేను తీసుకున్నా. ఇప్పుడు పూర్తిగా మీకు సహకరిస్తామంటున్నారు, మరి ఇప్పుడు సహకరిస్తాడు. ఆయన క్లెయిమ్ ఏంది, ఇంకొక 10 ప్లాట్లు ఉన్నాయట వీళ్ళ కలిసినాయి అంటాడు. అట్లా ఒప్పుకుంటాం మేము. అది వేరే నెంబర్. అది 82లో ఎంత ఉంది, 82లో ఎంత రావాలి అంత వస్తుంది. 83 కూడా ఇలా కలుపుతా, నాకు 83 ఉన్నాయి, నాకు గాలికి పోతాయి ఆ ప్లాట్లు అంటే నాకు సంబంధం లేదు కదా. 82కే సంబంధం. అంటే మీ ప్లాట్లను ఇక్కడ కబ్జా ప్రయత్నం చేశారంటారు, ఎవరు ఆక్రమించే ప్రయత్నం చేశారంటారు? వాళ్ళు ఆక్రమించారు. ఎప్పుడో నాకు ఇంజక్షన్ ఆర్డర్ ఉంది, నాకు దాన్ని వైలేట్ చేసిండు. అన్ని చేయాల్సినవి చేసిండు ఆయన బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు. ఇప్పుడు మేమేమంటున్నాం, మేము ఆకుపోయాగానే పోలీసు వాళ్ళ ముందంటే మొత్తం మా కడీలని వీకే తన్నేసారు. ఇది పరిస్థితి. మీరు ఏం కూడా తెలుసుకున్నారు, మరి ఏం చెప్తారు? ఇప్పుడు మా 5000 గజాలు మాకు కావాలి. అది మేము రోడ్ సైడ్ ఉన్నాము. ఎన్నుకున్నాయన ముందర ఎట్లా ల్యాండ్ అవుతుంది అనేది డాక్యుమెంట్లు దిద్ది అద్దులు దిద్ది చేంజ్ చేసారు. అద్దులు చేంజ్ చేసిన డాక్యుమెంట్ వాయిడ్ అవుతుంది. ఎన్ని ఉండాలి? ఇప్పుడు నాకు 3 సర్వేలు ఉన్నాయి సార్. ఏడీ సర్వే ఉంది, రిప్యూటీ రీజనల్ సర్వే ఉంది, అన్ని 3 సర్వేలు అయినాయి మాకు. ఆయన ల్యాండ్కో సర్వే లేదు. ఆయన షేప్ ఎట్లుంటుందో తెలియదు, ఏది తెలియదు. అన్ని నాయన చెప్తాడు ఆయన. అది ప్రాబ్లం. చెప్పండి సార్, ఏం చెప్పదలుచుకున్నారు? మార్నింగ్ నుంచి కూడా ఇదంతా జరుగుతుంది కదా, మరి ఇప్పుడు సహకరిస్తున్నారు మీకు? అంటే ఇప్పుడు అది మార్నింగ్ ఇదంతా అయినప్పటి నుంచి ఇప్పుడు ఆయన సర్వే ఒప్పుకున్నాడు. ఇది క్రితం మనం చాలా 2 సంవత్సరాల నుంచి ఆయనను కలవడము చాలా ప్రయత్నించాము. ఒక 3 నెలల క్రితం కలిశాడు ఆయన ఆఫీస్గా పిలిచారు. కలిస్తే మాట్లాడాము, ఇవన్నీ చెప్పడం జరిగిన తర్వాత ఏంటంటే సర్వేకి కూర్చోబెడదామని చెప్పాడు. సర్వేని పిలిపించాం మనం. సర్వేని పిలిపించిన తర్వాత వాళ్ళు సర్వేయర్ని సర్వే చేపించకుండా ఆపేసిన తర్వాత చాలా ప్రయత్నించాము. ఫోన్ ఎత్తడం లేదు, ఏం లేదు. ఆయనకు కలవాలంటే పిలుస్తాడు, మాట్లాడతాడు, అది అక్కడికి ఆగిపోతుంది. చాలా అంటే ఎన్ని రోజుల నుంచి మీరు ప్రయత్నం చేస్తున్నారు ఇట్లా ఆయన కలవడానికి? 2 సంవత్సరాల నుంచి 2022 నుంచి ప్రయత్నిస్తున్నాము. 2022 నుంచి ప్రయత్నిస్తూ ఏంటంటే మొన్నటి దాకా వాళ్ళు గవర్నమెంట్లో ఉండి వాళ్ళ మినిస్టర్ ఉండి ఇంకా పెద్దలతో మనం ఏం ఎట్లా పెట్టుకోగలుగుతాము? ఛాన్స్ లేదు. సో తర్వాత మనం ఇవన్నీ జరిగిన తర్వాత ఇప్పుడు ఆయన సర్వేకి ఒప్పుకున్నాడు. ఇప్పుడు సర్వేకి ఒప్పుకున్న తర్వాత కూడా ఏమంటాడు, 83 సర్వే నెంబర్లో ఏదో ప్లాట్స్ ఉన్నాయి, అది ఇందులో వస్తుంది అంటాడు. సార్ సర్వే పెట్టిన తర్వాత మనకు తెలుస్తుంది అని చెప్పి ఇప్పుడు సర్వేని పిలిపించాము. ఇప్పుడు చూద్దాం ఏం జరుగుతుందని. సో మొత్తానికి అయితే ఏదైతే ఈ వివాదాస్పద స్థలంలో ప్రస్తుతం అయితే సర్వే కొనసాగుతుంది. ఇరు వర్గాలు కూడా ప్రస్తుతం అయితే ఏదైతే ఈ సర్వే నెంబర్ 82కు చేరుకున్నటువంటి పరిస్థితి. మరోవైపు పోలీసులను కూడా భారీగా మోహరించారు. సో ఎందుకంటే ఇరు వర్గాలకు సంబంధించినటువంటి వారు కూడా పెద్ద ఎత్తున ఇక్కడ చేరుకున్నటువంటి నేపథ్యంలో ఘర్షణలు జరగకుండా ముందస్తు జాగ్రత్తగా ఇప్పటికే భారీగా పోలీసులను కూడా మోహరించినటువంటి పరిస్థితి. మొత్తానికైతే ఏదైతే ఇటు మల్లారెడ్డి వివాదాస్పద స్థలం మాత్రము ఉదయం నుంచి మాత్రం పూర్తిగా హైడ్రామా చోటు చేసుకుందని చెప్పవచ్చు. ఓవైపు ఇప్పటికే మల్లారెడ్డిని అదేవిధంగా ఎమ్మెల్యే మర్రి రాజశేఖర రెడ్డిని అరెస్ట్ చేయడం, మరి వారిని వెంటనే ఇక్కడికి తీసుకురావడం, ఇదంతా కూడా ఒక నాటకీయ పరిణామం అయితే ఇక్కడ చోటు చేసుకుంటుందని చెప్పొచ్చు.